వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. కేరళ ఓటర్ల జాబితా సవరణ సర్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా. డిసెంబర్ 23, 2025 విడుదలైన ఈ ముసాయిదా జాబితా 2026లో జరగబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 24.08 అంటే 24,08,000 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించడానికి గల ప్రధాన కారణాలను ఎన్నికల సంఘం వర్గీకరించింది. ఇందులో మరణించిన వారు సుమారు 6,50,000 మంది, శాశ్వతంగా వలస వెళ్లిన వారు దాదాపు 8,16,000 మంది, అడ్రస్ దొరకని వారు 6,45,000 మంది, డూప్లికేట్ ఓట్లు ఉన్నవారు అంటే ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓటు ఉండడం వల్ల 1,36,000 మంది ఓట్లను తొలగించారు. ఇక ఇతర కారణాలు అంటే ఫారాలు నింపడానికి నిరాకరించిన వారు దాదాపు 1,60,000 మంది. ఇక మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు కేరళలో ఓటు కలిగి ఉండి జాబితాలో పేరు లేకపోతే దానికి సంబంధించి కూడా మళ్ళీ రిజిస్టర్ చేసుకోవచ్చు అని చెప్పారు. డిసెంబర్ 23 నుంచి జనవరి 22 వరకు సమయాన్ని ఇచ్చారు. ఇక ఫిబ్రవరి 14న అధికారులు అభ్యంతరాలను పరిశీలిస్తారు. తర్వాత ఫిబ్రవరి 21న ఓటర్ల జాబితా విడుదలవుతుంది అని చెప్పారు. దరిదాపు 24 లక్షల ఓట్ల తొలగింపు జరిగింది. అంటే ఎంతమంది, కొంతమంది మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి అని ఫామ్ ఇస్తే కూడా నిరాకరిస్తారట లక్షల్లో. అంటే కేరళలో పరిస్థితి ఎలా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. ఈ సర్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.